ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఇవాళ మనం మ్యాథ్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది చాలామందికి బ్రెయిన్ టీజర్స్లా అనిపిస్తుంది. అది చాలామందికి ఆన్సర్ ఎలా కనిపెట్టాలి ఏంటా అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవాళ మన వీడియోలో అయితే ఆ క్వశ్చన్ అయితే సాల్వ్ చేసి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో షల్ వి స్టార్ట్? ఓకే, దీనిలో క్వశ్చన్ ఏంటంటే x plus y equals to 10, xy equals to 20, then 1 by x plus 1 by y equals to how much? సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని చూసినట్లయితే దీంట్లో ఏవైనా రెండు నెంబర్స్ని కలిపితే కూడు చేస్తే, తెలుగులో కూడు అంటారు, ఎడిషన్ చేస్తే 10 వస్తుంది, రైట్? సో XYని అంటే x ఇంటూ వై అంటే ఏవైనా రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. సో వాడు అడిగేది ఏంటి? ఇప్పుడు 1/x అంటే ఎక్స్కి రెసిప్రోకల్ ప్లస్ 1/y వైకి రెసిప్రోకల్. సో మనం చాలామంది అనుకుంటారు ఎక్స్ని తిరిగేసి ఎక్స్ని దాని కింద వై అనే ఉంటుందిగా, అది ఇది అని అనుకుంటారు. సో అలా కాదు, ఒక మెథడ్లో చేద్దాం. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ మెథడ్లో అయితే వాళ్ళకి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఆల్జీబ్రా వచ్చినట్లయితే మనం x ప్లస్ వైని తీసుకుని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో x ప్లస్ వై ఈక్వల్స్ టు 10 కదా. ఇప్పుడు దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇటు స్క్వేర్ చేయాలి, ఇటు స్క్వేర్ చేయాలి. సో x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 10 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మీకు ఈ x ప్లస్ వై అనేది చూస్తుంటే మీకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది. ఏంటిది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఈ ఫార్ములాని ఇక్కడ ఉపయోగించామంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్స్ టు 100. 10 స్క్వేర్ మీన్స్ 10 into 10, సో 1000. సో ఇప్పుడు మనకి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనే వాల్యూ తెలియదు, కానీ మనకి x ఇంటూ వై అనే వాల్యూ తెలుసు. మనకి మ్యాథ్స్లో నేర్చుకున్న దాన్ని బట్టి ఏంటంటే బ్రాకెట్స్ అంటే మనం మల్టిప్లికేషన్ అని కూడా ఆలోచిస్తాం. సో ఇప్పుడు x ఇంటూ వై అనేది మనకి ఇక్కడ ఇచ్చేసాడు క్వశ్చన్లో. సో x ఇంటూ వై ఈక్వల్స్ టు 20, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 into 20 ఈక్వల్స్ టు 100. సో ఇప్పుడు మనకి 2 into 20 అంటే 2 into 20 ఈక్వల్స్ టు 40. సో x ప్లస్ వై ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ వై స్క్వేర్ ప్లస్ 40 ఈక్వల్స్ టు 100. సో మనకి LHS RHS అనేది తెలుసు కాబట్టి 40 అనే దాన్ని ఇటువైపు తీసుకెళ్తే ప్లస్ 40 అనేది -40 వస్తుంది. సో మనకు వచ్చే డిఫరెన్సే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని అర్థం. సో x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 60. ఇది మనకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరిగిందంటే x ప్లస్ వై ఈక్వల్స్ టు 10 అనే దాన్ని నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. సో దాన్ని బట్టి ఇది x స్క్వేర్ ప్లస్ దాని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి దాన్ని నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని మొత్తం రాశాను. సో x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్స్ టు 100. సో 10 into 10 ఈక్వల్స్ టు 100 కాబట్టి 100 అని రాశాను. సో x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 into 20 ఎందుకు రాశానంటే x ఇంటూ వై అంటే 20 అని ఆడిక్కడ ఇచ్చేసాడు. సో నేను అందుకనే 220 అని రీప్లేస్ చేశాను.
సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 2 అనేది మనకు అందరికీ తెలిసిందే 40 అనమాట. సో ప్లస్ 40ని అటువైపు పంపిస్తే -40 అవుతుంది. సో 100 - 40 ఈక్వల్స్ టు 60. సో అదే నేను ఇక్కడ రాశాను. సో ఇక్కడ వరకు క్లారిఫై అయిందండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి ఏదైనా ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ వై ఎంత ఎక్స్ మైనస్ వై ఎంత అని తెలియాలి. సో అప్పుడు మనం ఇంకా ఈజీగా ఉంటుంది ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ వచ్చేసాం కాబట్టి ఇక మనం ఎక్స్ మైనస్ వై వాల్యూ అనేది కొంచెం ఈజీగా కన్వర్ట్ అయ్యచ్చు. ఎలా? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ వాడి. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ మనకి ఈక్వేషన్లా ఇక్కడ రాయలేం. సో ఇక్కడ మనం ఎక్స్ మైనస్ వై అనే దాన్ని ఎలా ఈక్వేషన్ రాయలేం కాబట్టి సో దాన్ని మామూలుగా మనం సమ్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నట్టుగా. సో దాన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab. సో దీన్ని కూడా అలానే రాస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -2xy. సో మనకి దీని వాల్యూ తెలుసు కాబట్టి మనం ఇక్కడే దీని వాల్యూ చేసేసాం. 2xy వాల్యూ ఈక్వల్స్ టు 40. ఇక్కడ కూడా 2xy వాల్యూ ఉంది. సో 14 అనేది ఇక్కడ రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది మనం ఇందాక ఇక్కడే చేస్తాం. సో దీని అర్థం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 60. 60 - 40 ఈక్వల్స్ టు 20. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 20. సో ఇప్పుడు మనం ఈ స్క్వేర్ అనేది ఉంటుంది కదా, ఈ స్క్వేర్ని మనం రైట్ ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి మార్చబోతున్నాం. సో స్క్వేర్ అనేది స్క్వేర్ రూట్గా అవుతుంది. ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 20. సో 20 అనేది స్క్వేర్ నెంబర్ కాదు, కానీ దాన్ని మనం దాని ఫ్యాక్టర్స్తో మల్టిప్లై చేసేటట్టు చేయొచ్చు. సో 20 అని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4 × 5 లా కూడా మార్చుకోవచ్చు. సో 4 అనేది ఒక స్క్వేర్ నెంబర్. సో 4 అనేది బయటకు వస్తుంది, కానీ 5 అనేది స్క్వేర్ నెంబర్ కాదు. సో ఇప్పుడు ఈక్వల్స్ టు 2 √5. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలుసుకోవాలంటే ఈ ఎక్స్ ప్లస్ వై వాల్యూని ఎక్స్ మైనస్ వై వాల్యూని కలపాలి. సో ఎడిషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 10, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 2 √5. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో 5 ఈ వై ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అవడంతో ఇక ఎక్స్ మాత్రమే మిగులుతుంది. +x 2x అవుతుంది. ఈక్వల్స్ టు 10 + 2 √5. సో 2x ఈక్వల్స్ టు 10 + √5. ఇప్పుడు ఈ 2 అనేది ఇటువైపు వెళ్తుంది. x ఈక్వల్స్ టు 10 + 2 √5/2. సో ఇప్పుడు 2 ఇక్కడ 2 అనేది ఈ 2 నెంబర్స్తో కూడా ఫ్యాక్టరే కాబట్టి సో 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 2 1 టైం, 10 ఏమో 5 టైమ్స్, ఈ 2 ఏమో 1 టైం. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏ నెంబర్ అయినా సరే 1 టైమే కదా, ఒక నెంబర్తో ఒక్కసారే కదా డివిజిబుల్ అయ్యేదని అంటే ఇక్కడ అలా కాదు, మొత్తం అన్నిటికీ ఒకటే కాబట్టి సో 2 నెంబర్స్కి డివైడ్ చేస్తుంది. సో 2 నెంబర్స్ని కూడా మనం చేయాలి. సో 5 + ఇక్కడ ఏమీ లేదు కాబట్టి సో x ఈక్వల్స్ టు 5 + √5. ఇది వాల్యూ ఆఫ్ x. సో ఇప్పుడు మనకి వాల్యూ ఆఫ్ x వచ్చేసింది కాబట్టి వాల్యూ ఆఫ్ y కనిపెట్టడం చాలా ఈజీ అనమాట. సో వాల్యూ ఇది మనకు ఉన్న ఒక రెండవ ఈక్వేషన్. ఇక మనకి ఇప్పుడు వెళ్ళాల్సింది
ఎక్స్ ప్లస్ వై ఉంది కదండి 10 వస్తుంది. సో ఈ ఎక్స్ ప్లస్ వై అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 5 ప్లస్ స్క్వేర్ రూట్ 5 ప్లస్ వై ఈక్వల్స్ టు 10. ఈ ఎక్స్ వాల్యూ అనేది ఇటువైపు ఆర్హెచ్ఎస్ తీసుకొస్తే సో అప్పుడు ఏమవుతుందంటే -5 మైనస్ స్క్వేర్ రూట్ 5. సో అది వస్తుంది అన్నమాట వాల్యూ. సో రెండు ఈ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అలా వస్తుంది కాబట్టి y ఈక్వల్స్ టు 10 మైనస్ 5 మైనస్ స్క్వేర్ రూట్ 5. సో 10 మైనస్ 5 ఈక్వల్స్ టు 5 మైనస్ స్క్వేర్ రూట్ 5. ఓకే, అంటే అక్కడ స్క్వేర్ రూట్ ఉంది. 10 మైనస్ 5 ఈక్వల్స్ టు 5 మైనస్ స్క్వేర్ రూట్ మనం ఏమి చేయలేము కాబట్టి దాన్ని అలానే రాసేసుకోవడం. సో y ఈక్వల్స్ టు 5 మైనస్ స్క్వేర్ రూట్ 5. సో ఇక్కడ ఇప్పుడు మనం ఈ 1/x ప్లస్ 1/y అనేది ఇప్పుడు కనిపెట్టబోతున్నాం. సో ప్లస్ సరిపోలేదు ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక దాంట్లో మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనం వాటికి రెసిప్రోకల్స్ రాయబోతున్నాం. సో 5 ప్లస్ 5 స్క్వేర్ రూట్ 5 ఈక్వల్స్ బై 1. ఇప్పుడు దీని రెసిప్రోకల్ ఏంటి 1/5 ప్లస్ స్క్వేర్ రూట్ 5. సో ఇది ఎక్స్కి రెసిప్రోకల్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది y వాల్యూ 5 మైనస్ స్క్వేర్ రూట్ 5/1. ఇప్పుడు y రెసిప్రోకల్ ఏంటి 1/5 మైనస్ స్క్వేర్ రూట్ 5. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. మనకి ఇప్పుడు ఎల్సిఎం కట్టాలంటే వీటికి ఎల్సిఎం కట్టడం జరగదు. సో వీటికి యాక్చువల్గా చెప్పాలంటే వీటికి 1 తప్పితే ఇంకో ఫ్యాక్టరీ లేదు. 1 ఈ నెంబర్ తప్పితే ఇంకో ఫ్యాక్టరీ లేదు కాబట్టి సో ఈ రెండింటిని మల్టిప్లై చేసేయాలి. సో దాంతో వీటికి వచ్చే లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది మనకు వస్తుంది. సో చూసేద్దాం. 5 ప్లస్ స్క్వేర్ రూట్ 5 ఇంటూ 5 మైనస్ స్క్వేర్ రూట్ 5. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేయాలా అని చాలా కంగారు పడుతుంటారు. కానీ వీటికి మల్టిప్లికేషన్ చేయక్కర్లేదు. సో మనం ఇంకొంచెం క్లియర్గా చూస్తే మీకు xy ఈక్వల్స్ టు 20 అని ఆడే ఇచ్చేసాడు. సో ఇక్కడ దీని వాల్యూ అనేది x కాబట్టి ఇంటూ y. సో దీన్ని xyగా కూడా మార్చుకోవచ్చు. సో xy అంటే వాడిచ్చిన దాంట్లో 20 అని అర్థం. సో మనకి ఈ xy ఈక్వల్స్ టు 20. సో xy ఈక్వల్స్ టు 20 కాబట్టి అండ్ 1/x కాబట్టి అది ఇంటూ 1/x ఇంటూ y/y అవుతుంది. y/y. సో దాన్ని బట్టి y ఏమో ఇక్కడికి వస్తుంది, x ఏమో x ఇంటూ y అంటే 20 కాబట్టి 20/y. సో నెక్స్ట్ 1/y ఇంటూ x/x. సో ఇక్కడ y 1 ఇంటూ x ఈక్వల్స్ టు x, ఇక్కడ y ఇంటూ x ఈక్వల్స్ టు 20. సో y/20 ప్లస్ x/20 ఈక్వల్స్ టు y ప్లస్ x ఈక్వల్స్ టు వాడు అక్కడ ఇచ్చేసాడు y ప్లస్ x ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు y ప్లస్ x ఈక్వల్స్ టు అనేది ఇక్కడ కూడా వచ్చింది కనుక 10 డినామినేటర్స్ యాడ్ అవ్వవు కాబట్టి 20 వేసేసుకున్నామే. సో 0 క్యాన్సిల్ అయిపోతే 1/2 వస్తుంది. సో 1/x ప్లస్ 1/y ఈక్వల్స్ టు 1/2. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంకా ఈ రెండు మెథడ్స్ అని నేను చెప్పాను కదా. సో మీరు కొంచెం క్లియర్గా చూస్తే మనకి xy వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు.
సో దాన్ని ఇంకా ఈజీగా చేసుకోవాలంటే సో వాడు ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఇదంతా మీరు మర్చిపోండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీన్ని రెండో మెథడ్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ దానికి మీరు అంత కష్టపడక్కర్లా, ఇది జస్ట్ చాలా ఈజీగా ఉంటుంది. వాడు అడిగిన దాని ప్రకారం y ప్లస్ ఎక్స్ ప్లస్ వై 1/y కదా. సో ఈ ఎక్స్కి వైకి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, 1/2 అనుకోండి, 1/x అంటే 1/y అంటే 1/3 అనుకోండి. సో ఇక్కడ మీరు యాడ్ చేయడానికి డైరెక్ట్గా యాడ్ చేసేస్తారా? నో. ఇక్కడ మీరు యాడ్ చేయడానికి 2 + 3 అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఎల్సిఎం కడతారు. ఎల్సిఎం కట్టడానికి వీటికి 1 ఆ నెంబర్ తప్పితే ఇంకో ఫ్యాక్టర్ లేదు కాబట్టి సో మీరు ఖచ్చితంగా వీటికి మల్టిప్లికేషన్ చేస్తారు. సో దీనికి కూడా అలానే చేస్తే x × y అవుతుంది. 2 × 3 ఇక్కడ చేస్తాం, ఇక్కడేమో x × y చేస్తాం. సో x × y అనేది xy కూడా రీప్రజెంట్ చేయొచ్చు కాబట్టి xyని మనం 20లా కూడా చెప్పచ్చు. సో xy = 20. సో ఇంకా xy = 20 కాబట్టి ఇప్పుడు 1/x డినామినేటర్ 20 అవ్వాలంటే వాడు అక్కడ yతో మల్టిప్లై చేయాలని ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి, y/y 1/x × y/y = y/20. 1/y × x/x = x/20. సో y + x/20. సో ఇక్కడ y + x = 10/20. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 1/2. సో ఇది డెఫినెట్ ఆన్సర్. సో దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. మీరు ఇంకా చాలా విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ అయితే దీనికి లెక్కలైన మెథడ్స్లో డివైడ్ అవుతుంది ఫస్ట్ మెథడ్, కానీ సెకండ్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు డీటెయిల్గా తెలుసుకోవాలని చెప్పే నేను 10 minutes వీడియో చేసి పెడుతున్నాను. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటివి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఒక షార్ట్స్లో కానీ ఒక వీడియోలో కానీ తీసి పెడతాను. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తే నేను Q&A వీడియోను కూడా స్పెషల్గా తీసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.